అందరికీ వెల్కమ్ టు శుభ వ్లాగ్స్. మీరు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము వచ్చేసినాం రిసార్ట్ దగ్గరికి. బీచ్ ఎంత బాగుందో చూసేయండి. సో ఇదే అనమాట మేము బుక్ చేసుకున్నదైతే. సో లోపలికి వెళ్ళిపోయి ఇంకా చెక్ ఇన్ డీటెయిల్స్ అన్నీ వాడే మాట్లాడుతున్నాడు అనమాట. సో మేము ఇట్లా చూసేద్దాము ఎట్లుంది అని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయినాం. శాండ్, ఇదంతా శాండ్ ఉంది, బీచ్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి వ్యూ అయితే చాలా బాగుండే. అండ్ ఒక ప్రాబ్లం ఏంటంటే 3 రూమ్స్ ఇచ్చాడు కానీ అవి కొంచెం డిస్టెన్స్లో ఉండే అనమాట. కొంచెం దగ్గర పక్కకు ఉంటే బాగుండే అని అనిపించింది. బట్ ఓవరాల్ అది తప్పిస్తే మిగతా అయితే బాగానే ఉండే. మాకు 3 రూమ్స్ అయితే దొరికినాయి కానీ సేమ్ దగ్గర అయితే దొరకలేదు. అక్కడక్కడ దొరికినాయి, అక్కడక్కడ దొరకలేదు. వీడి వల్లనే మాకు ఇట్లా 3 సపరేట్ రూమ్స్ దొరికినాయి. ఓకే పర్వాలేదు, రూమ్స్ అయితే బాగుండే. ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. అదే కానీ ఒక్కటున్న బాగుండే అనిపిస్తుందిరా. ఒక రూమ్ అందరం ఉంటే బాగుండే అనిపించింది. లేదంటుండే ఏసీ బంకరే ఉండే అసలు. ముందు ప్లాన్ చేసుకుంటే దొరుకుతున్నారు. సర్లే ఏదో ఒకటి దొరికింది ప్రసాదం అనుకోవాలి. ఫ్రెష్ అయినాక ఒక టెంపుల్ ఉంటుందంట, ఆ టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్ళిపోతాము. లంచ్ చేసిన తర్వాత దెన్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో చూద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్ బేబీ నువ్వు. ఇంకా మేమైతే చెక్ ఇన్ అయిపోయి అందరం కూర్చొని ఏదో బాతకాన్ని కొడుతున్నాము. ఎప్పుడు వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఏంటి అని డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట. దానికి ఒక గంటన్నర వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత అందరం వెళ్ళి ఫ్రెష్ అయిన ఉండే. అందరికీ సో ఇట్లయితే రెడీ అయిపోయినా బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో చూడాలి. ఇంకా నేనైతే రెడీ అయిపోయినా, ఇంకా మా సిస్టర్స్ కూడా అక్కడ రెడీ అవుతున్నారు. అబ్బాయిలు ఇంకా రెడీ అవ్వలేదు. అమ్మాయిలు ఎప్పుడు లేట్ చేస్తారు అంటారు కానీ అబ్బాయిలే లేట్ చేస్తారు. ఇట్లా మెయిన్గా ఇట్లాంటి ట్రిప్స్కి వెళ్తే అయితే అయిపోయినాం. అప్పుడప్పుడే ఫ్రెష్ అయిపోయినాం కానీ మళ్ళీ అక్కడ ఉన్న ఎండకి మొత్తం చెమటలు వచ్చేసినాయి అనమాట. అసలు రెడీ అవ్వనట్టు ఉండే పరిస్థితి. ఇంకా సర్లే ఏం చేయలేము అని చెప్పి ఇంకా అట్లనే అయితే వెళ్ళిపోయినాం. ఫస్ట్ మహాబలేశ్వర్ టెంపుల్ ఉంటుంది అని చెప్పినా కదా, అక్కడికైతే వెళ్ళిపోయినాం. మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చినాం. మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ క్లోజ్ ఉండే. మార్నింగ్ 6 AM నుంచి 12 PM వరకు ఉంటుందంట. మళ్ళీ 5 PMకే ఓపెన్ చేస్తారంట. మాకు ఈ విషయం తెలియక మేము వెళ్ళిపోయినాము. సో బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చేసినుండే. అక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, అది ఆత్మలింగం అనమాట. ఈ టెంపుల్లో ఆత్మలింగం ఉంటుంది. అండ్ మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ క్లోజ్ అయింది కాబట్టి మేము దర్శనం అయితే చేసుకోలేదు, బట్ ప్రదక్షిణ అయితే చేసినుండే. అండ్ ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉందని విన్నాను. రావణుడు ఆత్మలింగంని లంకకు తీసుకెళ్ళడానికి చూసినప్పుడు గణేష్ ఏదో ట్రిక్ ప్లే చేసి ఆత్మలింగం తీసుకోకుండా చేసిందంట. సో ఆత్మలింగం అర్త్లోకి రూట్ అయిపోయి అక్కడే ఉందని విన్నాను నేనైతే ఈ స్టోరీ. అండ్ నేను ఏమైనా రాంగ్ చెప్పుంటే కరెక్ట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ మేమైతే టెంపుల్ చూసుకోవడం కుదరలేదు కాబట్టి, దర్శనం చేసుకోవడం కుదరలేదు కాబట్టి, అండ్ చుట్టూ ఉన్న ఏమైతే లింగాలు, కోనేరు అవన్నీ ఉంటే అవన్నిటిని చూసుకొని అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అదైతే గోపురము. అసలు ఎంత బాగుందో ఆర్కిటెక్చర్, అదంతా నాకు చాలా నచ్చింది. టెంపుల్ ఎంత బాగుంటాయి కదా అసలు ఆర్కిటెక్చర్ అదంతా. టెంపుల్ అయితే క్లోజ్ ఉందని చెప్పి ఇట్లా చుట్టూ వస్తే లింగాలు అట్లా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడేమో వీరభద్ర స్వామిది ఉంది, ఇది క్లోజ్ ఉంది. ఇక్కడ వరకే మేము ఎంట్రీ ఇట్లా ఉంది. బట్ మేబీ ఈ సీజన్ కాదు కాబట్టి వాటర్ అయితే లేవు. మళ్ళీ వస్తాం కదా.
మీలో ఎంతమందికి వీటిని మొర్రిపళ్ళు అంటారని తెలుసు అండ్ ఎంతమందికి ఇవి ఫేవరెట్ కమెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూస్తున్నాను అనమాట. ఒక బోట్ లాగా ఉండి గోకర్ణ అని రాసి ఉండే. ఆ మ్యాగ్నెట్ అయితే నాకు నచ్చింది. 100 రూపీస్కి అని చెప్పింది తను. 80 రూపీస్కి అడిగితే ఇవ్వలేదన్నమాట. సో మన మెంటాలిటీ ఎట్లుంటుంది, కొంచెం ముందుకెళ్తే ఇస్తారేమో 80 రూపీస్కి అన్న దాంట్లో కొంచెం ముందుకెళ్తే అయితే నాకు అసలు వేరే ఏం కనిపించలేదన్నమాట. అండ్ అప్పటికే చాలా ఎండ్ ఉందని చెప్పి మేము వెళ్ళిపోయినాం కదా. వేరే ఎక్కడ నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ బోర్డు అయితే కనిపించలేదు. సో నేనేం తీసుకోలేకపోయినా గోకర్ణలో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. దానికైతే నేను చాలా ఫీల్ అయినా అనమాట. కిतना 20 రూపీస్ ఈచ్. కాలు కాలుతున్నాయి, చాలా టూ మచ్గా కాలు కాలుతున్నాయి అని చెప్పి ఇట్లా నీడలు నించున్నాము. మా తమ్ముడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏమన్నా షాపింగ్ చేద్దామంటే కొంచెం అసలు వెదర్ అసలు బాగాలేదు. ఈవినింగ్ వస్తే చేయొచ్చు షాపింగ్ అయితే. ఇప్పుడు చాలా వేడి ఉంది, అసలు కాళ్ళు అయితే మండిపోతున్నాయి. కింద జారుతుంది. పడితే పడతాం, ఆయనకే ప్రాబ్లం లేదు. ఆయన వెళ్ళిపోతుంది. ఆల్రెడీ పడ్డా మళ్ళీ కొత్త పడ్డాడు. ఆల్రెడీ పడ్డా మళ్ళీ కొత్త పడ్డాడు. సో మేము ఓం బీచ్కి వెళ్తున్నాము. ఇందాక మేము మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం కదా. ఆ టెంపుల్ దగ్గర కూడా ఒక బీచ్ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఆ బీచ్ కూడా చాలా క్రౌడ్ ఉండే. ఇంకా మేము అక్కడైతే ఆగకుండా ఓం బీచ్కి ఎట్లాగో వస్తున్నాం కదా, సన్సెట్ టైం అవుతుంది అని చెప్పి ఓం బీచ్కి అయితే వచ్చేసినాము. నాది ఏం లేదు, మీరు ఎటంటాడు, నాదేమున్నది. ఇట్లా అయితే ఓం బీచ్కి వచ్చినాము. లంచ్ చేయలేదని చెప్పిన కదా. సో ఆన్ ది వేలో చూసినాము, బట్ ఆట్ టైమ్ అరౌండ్ 4 అట్లా ఉండే కదా. కిచెన్ క్లోజ్ ఉంది అని చెప్పినారు. సో ఆ సర్లే ఇంకా ఓం బీచ్ దగ్గర ఏదైనా ఒకటి దొరుకుతుంది కదా అని చెప్పి వచ్చినాం. వెయిట్ చేస్తున్నాము. మేము ఇక్కడ తినడానికి వెయిట్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ ద బీచ్ వ్యూ. ఇక్కడేమో తినడానికి వచ్చి, ఇది ఎగ్జాక్ట్ ఓం బీచ్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంటే తింటున్నాము. తిన్న తర్వాత కిందికి వెళ్ళి ఇంకా బీచ్ ఎంజాయ్ చేస్తాం. చూడండి, ఇది బీచ్ వ్యూ. మేము అక్కడే దగ్గరలోనే కూర్చొని అయితే తింటున్నాం, మంచిగా బీచ్ చూసుకుంటూ. అండ్ అక్కడ కొంచెం రైస్ కొంచెం లావుగా ఉంది కానీ బాగుండే, మంచిగా చేసిండు. అండ్ చాలా వెజ్జెస్ యాడ్ చేసి చాలా హెల్తీగా చేసిండు అనిపించింది. ఎక్కువ ఆయిల్ కూడా లేదు, మాకు నచ్చింది. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే మేము లంచ్ అయితే చేసేసినాం అనమాట. థమ్స్ అప్, టేస్ట్ థండర్. మళ్ళీ బొటన వేలునెత్తు, ఉరుముని ఆస్వాదించు. ఆస్వాదించండి. వాడు కలిపిండి కదా ఆల్రెడీ నిజంగానే. కానీ ఏ మాట కానీ ఆ మాట చెప్పాలి, వెజ్జెస్ అయితే మస్తు యాడ్ చేసిండు. ఈవెన్ దీంట్లో అయినా మ్యాగీలో అయినా. మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి. బికాజ్ చాలా మంచిగా ప్రిపేర్ చేసినాడు. మ్యాగీ కూడా చాలా బాగుండే, సూపీ ఉన్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ మా 6 మెంబర్స్కి అయితే వెరీ రీజనబుల్ ప్రైస్. సమ్ 800 ఏమో అయింది లంచ్కి అయితే. చాలా తక్కువ అనిపించింది. చూస్తున్నారా, వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేండి. ఓ గాడ్, ఎట్లా పోతాం రా ఇక్కడ ఇరుక్కుపోయినా. ఓం బీచ్ సన్సెట్. అట్లా అంత దూరం అంతా నడుచుకుంటూ వచ్చినాం మేము. బీచ్ బీచ్ బీచ్. కాదు ఫస్ట్ క్రాబ్ అక్కడ ఉంది చూడు, ఇంకి వాటర్ పడ్డాయి.
ఈ బీచ్ మనకి ఇలా ఓం షేప్లో కనిపిస్తుంది, అందుకే దీన్ని ఓం బీచ్ అంటారంట. మాకైతే కనిపించలేదు, మేబీ డ్రోన్ షాట్ అయితే కనిపిస్తుందేమో. మేమైతే ఒక 1 అవర్ అట్లా టైం స్పెండ్ చేసినాము బీచ్ దగ్గర. చాలా బాగా అనిపించింది ఆ వ్యూ అదంతా చూస్తే, మంచిగా పీస్ అనిపించింది. అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసినాము. అండ్ మా సిస్టర్స్కి అయితే ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నా ఎట్లుంది అని చెప్పి. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము అని చెప్పినారు అనమాట. ఏమన్నాడు, ఒకటి కావాలంటే ఒకటి అంటే కहीं पहुंचने के लिए कहीं से निकलना पड़ता है, इधर से निकलना पड़ता. ఫైనల్లీ బీచ్ అయితే ఎంజాయ్ చేసినాం, మంచిగా అనిపించింది. బట్ మేము అదే కదా, మేము ఆల్రెడీ రిసార్ట్లో స్టే చేస్తున్నాం కదా, దాని ఆపోజిట్లో కూడా బీచ్ ఉందన్నమాట. సో అక్కడ కూడా వ్యూ బాగుంటుంది అని అంటే ఇంకొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాము. ఓం బీచ్తోనే అటాచ్లో హాఫ్ మూన్ ఇంకా పారడైజ్ బీచ్ ఉంటాయంట. మనం ఒకవేళ వాటిని రీచ్ అవ్వాలంటే ఓన్లీ బోట్ త్రూనే వెళ్ళాలంట. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళలేదు, బ్యాక్ టు రెసార్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే నేను నా హస్బెండ్ మ్యాంగో తినుకుంటా చిల్ అవుతున్నాం అనమాట. రిసార్ట్ ముందు ఉంది కదా బీచ్, సో దాంట్లో ఆడడానికి వెళ్తున్నాం అనమాట నేను నా హస్బెండ్. ఆల్రెడీ మా కజిన్స్ అయితే వెళ్ళిపోయినారు. దిస్ ఈజ్ అవర్ రెసార్ట్ అండ్ దిస్ ఈజ్ బీచ్. డే 1 అయితే ఇట్లా ఎండ్ అయిపోయింది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. కానీ విభూతి వాటర్ ఫాల్స్ ఇంకా యానా కేవ్స్ అయితే మిస్ చేస్తుండే అన్ప్లాన్డ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ డే అయితే హోనావర్ బ్యాక్ వాటర్ ఇంకా మృదేశ్వర్ అయితే కవర్ చేయబోతున్నాము. సో మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్. మీరు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది హిట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నేను వెరీ క్లోజ్ టు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.